నమస్తే. విషయం ఏంటంటే మిత్రులారా, ఏదైతే ఈ ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయికి సంబంధించినటువంటి మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఈ ఇన్సిడెంట్కి సంబంధించి వాళ్ళ భార్య నిన్న మీడియా ముందుకు వచ్చి మేమంతా కాంప్రమైజ్ అయిపోయినాం, ఎందుకు మమ్మల్ని ఇంకా ట్రోల్ చేస్తూ ఉన్నారు, దయచేసి ట్రోల్ ఆపండి అని చెప్పేసి ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. అది ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మిత్రులారా, వీళ్ళు వాళ్ళ భార్య భర్తలు కాంప్రమైజ్ అయ్యారు. ఇప్పుడు మీడియా ఛానల్ వాళ్ళు కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, యూట్యూబ్ వాళ్ళు కావచ్చు, మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఫస్ట్ ట్రోల్స్ ఆపండి. ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక ఆడపిల్ల జీవితం. ఎందుకు ఇంకా ట్రోల్స్ చేసి ఆ అమ్మాయిని ఏఐ వీడియోలతోని ఇంకేదో వీడియోలతోని ఎక్కడో కూర్చున్నట్టు ఫోటోలు పెట్టి దీంట్లో ఇదని అదని ఏదేదో పనికిమాలిన క్వశ్చన్లు అడుగుతూ ఎందుకు పోస్టులు పెడతా ఉన్నారు చెప్పండి? అక్కడ ఉన్నది ఒక అమ్మాయి భవిష్యత్తు. ఆ ప్లేస్లో నీ చెల్లెలు, నీ ఇంటి ఆడపడుచులు ఉంటే మీరు ఇలానే చేసేవాళ్ళ? ఒక్కసారి ఆలోచన చేయండి. మిత్రులు, ఇక్కడ ఏంటంటే మన సమాజంలో ఎట్లుందంటే, ఈ మీడియా ఛానల్కి ఒక స్క్రిప్ట్ దొరికేసింది. దీని మీద ఒక నెల రోజులు 2 నెలలు దీని మీద ఒకటే తిప్పొచ్చు. కానీ అక్కడ ఆడపిల్ల జీవితం ఉందని మాత్రం వీళ్ళు ఆలోచన చేయరు. మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, నేను ఇప్పటివరకు చేసిన రీల్స్లో ఆ అమ్మాయిని డిఫేమ్ చేస్తూ ఎక్కడా రీల్స్ చేయలేదు, చేయను కూడా. ఎందుకంటే నాకు అక్క చెల్లెలు ఉన్నారు కాబట్టి సాటి చెల్లెల గురించి నాకు అర్థమవుతుంది. నేను మీకు కూడా చెప్తా ఉన్నా, నిజంగా మీ ఇంటి ఆడపడుచులకి ఇలానే జరిగితే ఇలానే ట్రోల్ చేసేవారా? మీ ఇంటి ఆడపడుచులకి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే మీరు ఇలానే ట్రోల్ చేసేవారా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. నిజంగా చెప్తా ఉన్నా. అలా మేము మా ఇంటి ఆడవాళ్ళని కూడా అలాగే ట్రోల్ చేస్తాం అనుకునే వాళ్ళు ఇంతగా అంటే ట్రోల్ చేసుకోవచ్చు. కానీ నిజంగా అక్కడ ఉన్నది ఒక ఆడపిల్ల జీవితం. మేము ఎందుకు ట్రోల్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ క్షణంతో ఆపేయాలని మీ అందరికీ సవినయంగా రిక్వెస్ట్ చేస్తూ, ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక క్షమాపణలు అడుగుతూ సెలవు తీసుకుంటా ఉన్నా మిత్రుల. థ్యాంక్ యూ సో మచ్.